అవుతారండి. ఇప్పుడు ఎవరి మీదైనా ఈ కేసులు ఉన్న వాళ్ళ మీద కేసులు ఎవరికి చుట్టం కాదు కదండి. చట్టం ప్రకారంగా చేసుకెళ్ళిందండి. చట్టం ఎవరికి చుట్టం కాదండి. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చండి. ఎందుకు ఎవరండి? వాళ్ళు చేసిన కుంభకణాలు వేలాది కోట్ల రూపాయలండి. రోడ్ల అభివృద్ధి లేకుండా, ప్రజల అభివృద్ధి లేకుండా ఏంటి బటన్ నొక్కా, నేను పచ్చ నొక్కా, ఎర్ర నొక్కా, ఈయన 10 మందికి జనాలకు నెట్టి ఈయన 1000 కోట్లు ఈయన దీంట్లో అకౌంట్లు వేసుకుని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం అండి. అంతేగానండి వాళ్ళు ముందంజలో ఉంటారండి. ఇక నుంచి వాళ్ళకి కూడా మేము కూడా ఏంటంటే మా కార్యకర్తలు ఇబ్బందులు పడిన రోజులన్నీ ఉండయండి. ఇవాళ వాళ్ళు అరెస్ట్ చేయకుండా తిరగకూడదండి. రోడ్ల మీద తిరిగితే ఏమనుకుంటున్నారు వాళ్ళు? మేమేంటి మీసం వెళ్ళేస్తాడు ఏంటంటే పేరెన్ నాని ఏంటండి, విడుదల రజనీ ఏంటండి, మరి రోజా ఏంటండి, వీళ్ళందరూ కుంభకోణాల్లో లేరండి. ఇవాళ కుంభకోణాల్లో లేకుండా ఇవాళ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మానవత్వం ఉండ మనిషి కాబట్టి పేరెన్ నాని భార్యను వదిలేడు. 8,000 కోట్లు అండి అది ఇది చేసింది ఏంటి రైసు. అవన్నీ చేసిన వాటిలో కూడా వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇవాళ కొడాలి నాని నాకేదో హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి వచ్చిందని వాళ్ళు ఎక్కడో ఉన్నాడు, ఇతర రాష్ట్రాలు ఉంటాం కాదు. నువ్వు ఏదన్నా ఉంటే రా, నీ నియోజకవర్గంలోకి రా, నువ్వు ఉండి మాట్లాడు. ఎక్కడో ఉండి కొత్త నేను చెప్పులు దొరుకుతాను అన్నాడండి. చెప్పులు దొరకకుండా ఎందుకు వెళ్ళాడు? చంద్రబాబు నాయుడుకి చెప్పులు దొరకకుండా ఎందుకు వెళ్ళాడండి? నువ్వు గెలిస్తే నేను చెప్పులు దొరుకుతాను అన్నాడు, వాగ్దానం చేశాడు కొడాలి నాని. ఇవాళ ఏమయ్యాడు? చెప్పులు తొడవాలి, కాళ్ళు తొడవాలి, వాళ్ళ కింద నుంచి పైకి అన్ని తుడిచేట్టు చంద్రబాబు నాయుడు చేస్తాడు కొడాలి నానికి. ఏం చంపరు, ఎందుకు చంపుతారండి? చంపేవైతే ఏమి ఇది కాదండి. ఏంటి అది తప్పు నేరం చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. అంతేగాని తప్పు చేయని వాళ్ళు అందరూ ఎందుకేస్తారండి లోన? ఏండి మమ్మలేరా నన్నేరే ఎందుకేస్తారండి? తప్పు చేసిన వాళ్ళని చేస్తారండి. తప్పు చేస్తుంటే ఉండారు కాబట్టి వాళ్ళందరూ లోనికి వెళ్తున్నారు. ఇవాళ వంశీని ఎందుకు చేస్తారండి? వంశీకి అనేక రోగాలు ఉన్నాయి. ఇవాళ బయటకు వచ్చి నేను ఇది చేస్తాను తెలుగుదేశం ఆఫీసు మీద, బోండా ఉమా మీద వాళ్ళు చేసిన దౌర్జన్యాలు పూర్తి చేశారండి. ఏంటి ఎంత రాష్ట్రం చేశాడండి? 5 సంవత్సరాల పరిపాలనకు అంత అవసరం లేదండి. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు పనిచేయండి. ఏ పార్టీ కాదు మీకు ముందంజలో ఉండారు. ఎవరుండారు? ప్రజలు ఉంటారండి. ప్రజలు లేకుండా నాయకుడు ఏంటంటే నాయకుడు ఏం నాయకుడు అండి? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడా? ఒక సీఎం అయినా? ఒక సీఎంగా పరిపాలించాడా? ఆయన వస్తే డేరాలు కట్టుకోను, చెట్టులు నరక, సేవలు నరక. ఏంటండి ఆయన పరిపాలన? ఎందుకు ఆయన పరిపాలన చేసింది? మంచి పరిపాలన చేయలేదండి. ఇవాళ నాయకులు వస్తున్నారండి, ఏ పరదాలు కట్టుకుని రావట్లేదే, ప్రజల్లోకి వస్తున్నారే, నడుచుకుంటూ వస్తున్నారే. నువ్వెందుకు రాలా? నీకేంటది? నువ్వు తిరిగావు, ఒకప్పుడు పాదయాత్ర చేసావుగా, అమ్మ అయ్యా అని చేతుల మీద చేసావు, అద్దుకున్నావు, భుజాలు అద్దుకున్నావు, సంకలు అద్దుకున్నావు, నెత్తిని మీద చేసావు, ముద్దులు పెట్టావు. ఏమైనా నీకు అయ్యా నేను ఇవాళ ఏమైనా ఎందుకని చేయకూడదు? నీకు అయ్యా నేను ముద్దులు పెట్టుండవు కదా. అదే జనంగా నీకు ఓట్లేసింది. 151 సీటు ఇస్తే నీ పరిపాలన చేతగాక ఏంటండి? అయినోళ్ళ దొయ్య, లానోళ్ళ దొయ్య, కానోళ్ళ దొయ్య ఏంటండి ఆ పనులు? ఎంతమందిని బాధలు పెట్టాడండి చంద్రబాబు నాయుడు? 74 సంవత్సరాల మనిషిని నువ్వు లోనేసావు. ఏంటి 53 రోజులు లోనుండాడు చంద్రబాబు నాయుడు. దోమలు కొడుతున్నాయి అంటే నీకు రంభావరవసలు కావాలన్నాడు. ఇదే కొడాలి నాని, ఇదే వంశీ. ఏంటి కొడాలి నాని వంశీను నీకు రంభావరవసలు కావాలన్నారు. రంభావరవసలతో తిరుగుతున్నాడు ఇప్పుడు అక్కడ. ఏంటి వంశీ రంభావరసలు లేకుండా నువ్వెందుకు తిరుగుతున్నావు? ఇతర రాష్ట్రాలు ఎందుకెళ్ళా? ఏంటి నీకు దమ్ము ధైర్యం ఉంటే రావాలి, ఆంధ్రప్రదేశ్లోకి రావాలి, ఆంధ్రాలో నువ్వు మాట్లాడి వెళ్ళాలి. అంతేగాని గెలిచినాక ఒక మాట, గెలుపుపోయినప్పుడు ఒక మాట మాట్లాడతాం. అది నాయకుల పద్ధతి కాదు. వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి కల్లో సీఎం అవుతాడనేది లేదు. ఎమ్మెల్యేలు ఎవరో వీళ్ళు తట్టబుట్ట చదువుకోవడమే, ఏది ఉండదండి, ఏది ఉండదు. ఇకననేది ఏది లేదు వాళ్ళకి. అదేదో అనుకుంటున్నారు వాళ్ళు ఊళ్ళు, మాదొస్తే మేము వస్తాం, మేమందరం వేస్తామని. ఈ ఇడతల రజనీ ఒకటిను అదొకటి, రోజా రంగులు పూసుకుని సినిమా కెమెరాకి వచ్చి చూడండి, అదొకటి మాట్లాడుతుంది. ఏం మాట్లాడేది? నువ్వు పరిపాలన చేసావు, నీకు ఒక మినిస్టర్ ఇస్తే నువ్వు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేసి, ఎక్కడ ఋషికొండంత పగల కొట్టించి అది ఏమిటికి పనికి రాకుండా చేసావు. నువ్వెవరికి ఆ ఋషికొండ ఎవరికి? నీ సీఎంకి. నువ్వేమో ప్రజలకేమో సెంటు భూమి ఇచ్చి ₹1,00,000 కట్టు. నీకు బాత్రూంలో ₹1,00,00,000. ఏంటి ఒక సీఎంకి ₹1,00,00,000 నీకు బాత్రూమ్? ఏంటి నీ బాత్రూంలో ఒక సీసీ కెమెరాలు, ఏంటి నీకు ఒక టీవీ, ఏంటి నీకు ఏసీ రూములు, నువ్వు బాత్రూంలోనా? ఒక సీఎం పరిపాలన అది. ఇవాళ ఆ సీఎం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు కట్ట మీద పరిపాలన చేశాడండి. ఆయన బస్సుల్లో పరిపాలన చేశాడండి, బస్సుల్లో చేశాడు పరిపాలన. కట్ట మీద చేస్తున్నాడండి పరిపాలన. నువ్వు మొత్తంలోనే ఏంటంటే ప్రజావేది కూల్ చేసిన కాంచి ఇంక కూనీలేగా. నువ్వు ఇక కూనీలే కదండి, నువ్వు చేసినంత కూనీలే. ప్రజావేదికి నువ్వు ఏ రోజైతే కూల్చావో ఆ రోజు నుంచి నీకు స్టార్టింగ్ చేసుకున్నావు.
నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ పతనానికి నువ్వు తెచ్చుకున్నావు, దారి తెచ్చుకున్నావు. నీ ఎమ్మెల్యేలకి నువ్వు నీ ఇష్టాసరంగా దాచుకోండి ఎక్కడ తలాలంటే ఇలా బాబు సొమ్మండి. ఆస్తుల మీద నీ రాయిల మీద నీ ఫోటోలు వేసుకుంటాకి, ఏమండి ఫేస్బుక్ల మీద నీ ఫోటోలు వేసుకుంటాకి మీ తాత సంపాదించిన మీ బాబులు సంపాదించిన ఆస్తుల ఎవరి ఆస్తుల మీద నువ్వు వెళ్తావు? నీ బొమ్మలు వేసుకుంటాకి ఎవరి తాతది వాడు ఉంటుంది, ఎవడ బాబుది వాడు ఉంటుందండి. తర్వాత మనకి ఎన్ని తరాలంటే అన్ని తరాలు మనకు వస్తాయి. ఈయనెవరండి ఆయన బొమ్మలు వేసి తిరుగుతానికి? అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కల్లోకంటూ జరగదు. సీఎం అంటూ అవ్వడు. అతను ఈసారి కూడా ఎమ్మెల్యే అవుతాడో అవడో తెలియదు. పులింతల్లో అధికారం మాదే వచ్చేదని చెప్పండి. ఏంటి వచ్చేది ఏం లేదు, అస్సలు అలాంటి ఏం జరిగేదే లేదు. ఇవాళ ఎందుకు పెట్టాడు పులియందలు ఎందుకు పెట్టాడు? ఇదే మహనాడు చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టాడు? అది నా అడ్డ అన్నాడు. నీ అడ్డ అక్కడ నాకు వచ్చి నీ సీట్లు నేను పెడతాను అక్కడ మగాడిగా చూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది అంటే పరిపాలన చేయాలంటే అలాంటి నాయకుడు అండి. ఎలాంటివి కదండి, చెట్లకి చేమలకి పరదాలు కట్టుకుని ఏంటండి పరిపాలన? ఎందుకు పరిపాలన దేనికి? అందుకే ప్రజలకు నచ్చలేదండి. ప్రజలకు నచ్చలేదు. అందుకని చంద్రబాబు నాయుడికి మేమంతా కోటానికి పట్టం కట్టామండి. మాకు నచ్చిన పరిపాలన ఇది. మాకు ఇవాళ కార్యకర్తలు గుర్తించే నాయకులు ఉండారండి. ఇవాళ మా బోండా ఉమాయి వాళ్ళ సెంటర్లో ఉండారంటే ప్రతి ఒక్క కార్యకర్తని ఏంటి వచ్చావు, దేనికి వచ్చావు, ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే అది చేసి పెడతాడు. అలాంటి నాయకుడు కావాలి. ఇలాంటి నాయకుడు అండి. ఎందుకు ఇలాంటి నాయకుడు? అవసరంలా రాడు ఏ ఎమ్మెల్యేలు రాడు. ఇంకా ఈసారి వాళ్ళు వస్తానికి కూడా దమ్ము ధైర్యం ఉండదండి. ఇది ఒకటి.